justice. We want 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 justice. ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇది క్వాలిఫై మార్కులు లేకుండా ఆల్రెడీ ఫిలిమ్స్ ఎలా చేశారు, క్వాలిఫై మార్కులు ఎలాంటి పాస్ కావాలని ఎలా చేశారు, అలాగే ఈవెంట్స్ కొట్టించారు ఏం చేద్దాం ఏది ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు అట్లాగే ఈవెంట్స్ కూడా క్వాలిఫై కాకుండా మెయిన్స్ రాపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది చెప్పి మెయిన్స్ ఎలా చేయాలని అంటే ఆలోచన సత్యంలో ఉన్నారు. చేస్తారని సమాచారం వచ్చింది. చేసినట్లయితే మేమందరూ జనరల్ వేసుకుని నష్టపోతాం. సుమారు 100 మంది దాకా వచ్చి అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి అందరూ వచ్చారు. రాష్ట్రం మొత్తం ఇక్కడ పోలీస్ కోర్టు దగ్గరికి వచ్చారు. సార్ ఈ సిచ్యువేషన్ ఇది మాకు అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం చేయండి అన్నాం. జూన్ అక్కడ ఎగ్జామ్ పెట్టాం రాయడానికి ఓకే. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూన్ ఎగ్జామ్ పెట్టి వీళ్ళందరూ ఎలా చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి 2 నెలలు కానీ ఎగ్జామ్ వెనకాన్ని పంపించినట్లయితే 2 నెలలకు కేసు క్లియరెన్స్ చేస్తానంటున్నారు. ఆ కేసు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి. ఈ 2 నెలలు ఆపేసి సో వీళ్ళు ఎవరిని ఎలా చేస్తారు, ఇల్లీగల్ సార్. రాజ్యాంగం విరుద్ధం. ఆర్టికల్ 14 ప్రకారం సుమారు వాళ్ళు 4000 మంది హోంగార్డులు ఉన్నారు సార్. ఇందులో ఫిలిమ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారో సుమారు 1500 మంది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు. అందులో సుమారు 300 మంది మాత్రం నిజంగా పాస్ అయ్యారు. అది ఎవరు పాస్ కాలేదు సార్. అందులో ఒక 200 మాత్రమే టోటల్గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇల్లీగల్గా వస్తున్న వాళ్ళే. లేదు సార్, డౌట్ అని లేదు. స్పష్టంగా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసింది సార్. బోర్డే కేసు వేసింది. ఎందుకు వాళ్ళు ఎలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి బోర్డు వేసింది. రవికృష్ణ గారు తీరికి ఆల్రెడీ పేపర్లో కూడా వేశారు. కేసెస్ దానికోసం పోరాడుతుంది. కేసెస్ పోరాడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా చేసిన పని ఏంటి, కేసు అయినా కేసు కదా సార్. చైర్మన్ గారు కేసు వేశారు. ఏది జనరల్ హాస్పిటల్ కేసెస్ పోరాడుతున్నారు. 2 నెలలు అయితే కేసు క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు హడావిడికి ఎగ్జామ్ పెట్టేసి ఇది గందరగోళం మళ్ళీ మేము కోర్టు చుట్టూ తిరగాలి. అవును సార్. అవును సార్. ఈ వివాదాలు పరిష్కరించిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్ కానీ పెట్టినట్లయితే మేమందరం నష్టపోతాం. ఎందుకంటే 3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం సార్. ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల కోర్టు కేసులు పడతాయి. ఇప్పుడు మెయిన్స్ రాస్తే వాళ్ళు బలం పెరిగింది సార్. మెయిన్స్ రాయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈవెంట్స్ పెట్టినందుకే ఇల్లీగల్ వాళ్ళ బలం పెరిగింది. ఇప్పుడు మెయిన్స్ రాస్తే ఇంకా బలం పెరిగింది. అప్పుడు ఏం చెప్పేది, మీరు ఎందుకు పెట్టారు, మీరు ఎందుకు అడగలేదు, వాళ్ళని ఎలా చేస్తున్నప్పుడు తప్పు మీ దగ్గర మమ్మల్ని అంటారు సార్. కోర్టుకి ఉన్నాయి సార్. కానీ కొంతమంది ఓవర్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకున్నారు సార్. ఓవర్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు. అది ఇల్లీగల్ సార్. ఓవర్ వాళ్ళు కూడా ఎలా చేయమని చెప్పారు. అలాగే హైట్ లేని వాళ్ళు కూడా ఎలా చేయమన్నారు. ఎంత కోర్టు రాదు వీళ్ళందరినీ వేయడం నోటిఫికేషన్ అవకతవకలు చివరికి క్యాన్సిల్ గ్రూప్ 1లో చూసారు సార్ ఎలా జరిగిందో. గ్రూప్ 2లో జరిగారు. తీసుకెళ్ళారు సార్. చైర్మన్ గారితో స్వయంగా నేను మాట్లాడాను సార్. ఇది ఇల్లీగల్ సార్ చేస్తుందని చెప్పి స్వయంగా ఫిబ్రవరి 3వ తారీఖున చైర్మన్ గారు వచ్చిన రోజే నేను కలిసి మాట్లాడాను. కొత్త చైర్మన్ గారితో మాట్లాడి సార్ ఇదంతా కరెక్ట్గా సార్, ఇది ఇల్లీగల్గా చేస్తున్నారు సార్, కొంచెం చూడండి సార్ అంటే సార్ ఈ 3 నెలల ఎగ్జామ్ ఆపి కోర్టు కేసు పోరాడారు. కానీ ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు. 2-3 నెలలు అయితే కేసు కంప్లీట్ అయింది. ఇప్పుడు అంత హడావిడిగా పెట్టి మమ్మల్ని నష్టపరచాలి. 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. నష్టపరచాల్సిన అవసరం ఏముంది. అది ఈ 2 నెలలు ఆగినట్టు కేసు క్లియరెన్స్ వచ్చి అప్పుడు పెట్టిన ఎగ్జామ్. మాకు ఎగ్జామ్ రాయడంలో ఇబ్బంది ఏం లేదు. ఇలా చేయడం వల్ల ఇల్లీగల్ సార్. మేము అందరూ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నాం. 5 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు దీనికి. ఇప్పుడు ఇది కానీ క్లియర్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు. ఇది క్లియర్ అయితేనే తర్వాత నోటిఫికేషన్ వచ్చేది. ఇదే క్లియర్ కానప్పుడు తర్వాత రావు కదా. దీనివల్ల అన్నీ ఆగిపోతున్నాయి. ఇప్పుడు సుమారు 2019 నుంచి ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఈ కోర్టుల కేసుల వల్ల. త్వరగా మీరు కేసులు పరీక్షించి పెడితేనే మాకు న్యాయం జరిగింది. అందుకే ఎగ్జామ్ ఆపి కేసులు పరీక్షించిన తర్వాత పెట్టమని మా డిమాండ్ సార్ ప్రధానంగా అయితే. థ్యాంక్ యూ సార్. నేను ఈవెంట్స్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన యాస్పిరెంట్ని, కానిస్టేబుల్ యాస్పిరెంట్ని. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ ఫిలిమ్స్ పాస్ కాకుండానే ఈవెంట్స్కి ఎలా చేశారు హోంగార్డులు. వాళ్ళు మళ్ళీ కేసు వేసారు. ఎందుకు మమ్మల్ని ఎలా చేశారు కదా, మెయిన్స్కి ఎలా చేయాలి. ఈవెంట్స్ పాస్ కాలేదు, మెయిన్స్కి ఎలా చేయమని వేశారు. కోర్టు నుంచి ఏంది వాళ్ళందరికీ ఎలా వచ్చేమని ఆర్డర్ వచ్చింది. అక్కడ విషయం ఏంది, వీళ్ళు అర్హులా కాదని తర్వాత విషయం కేసు ఎటువైపు లేదు, అటు లేదు ఇటు లేదు. ప్రజెంట్ ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎలా చేయమని చెప్పింది. ఎలా చేయమని కాబట్టి ఎగ్జామ్ జూన్ 1 ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఎలా చేయండి. లేదు ఒక 6 నుంచి 8 వారాలు ఆగే పని అయితే అప్పుడు వాళ్ళు నిజంగా అర్హులు ఎలిజిబిలిటీ ఉందో లేదో కనుక్కొని దాన్ని బట్టి అప్పుడు వాళ్ళ అర్హులని నిర్ధారించవచ్చు అని చెప్పింది. ప్రజెంట్ ఇప్పుడు జూన్ 1 కానీ ఎగ్జామ్ కానీ వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి ఇంకా బలం పెరిగింది. హోంగార్డ్స్ కానీ హైడ్ పోయిన వాళ్ళు కానీ ఏజ్ పోయిన వాళ్ళకి ఇంకా బలం పెరిగి కేసు స్ట్రాంగ్ అవుతుంది. అది కొంచెం క్రూషల్ అవుతుంది కేసుకి. ఆ రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా లేట్ అవుతుంది. మీరు ఎందుకు ఎలా చేశారు, ఎలా చేయకుండా ఉండాలి కదా, ఇది కొన్ని మళ్ళీ రూల్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫిలిమ్స్ పాస్ కావాలని 60 మార్కులు లేనివాడిని ఈవెంట్స్ మార్కులు క్వాలిఫై కావాలని ఎలా చేస్తారు. హైట్ లేదు, మెజర్మెంట్ లేదు, ఎలా చేస్తావు, ఏజ్ లేదు, ఎలా చేస్తావు. వీళ్ళందరూ ఎలా చేయడం వల్ల కోర్టు చుట్టూ ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్ పెట్టేస్తారు బోర్డు. రేపు కోర్టు చుట్టూ తిరిగేది ఎవరు, జనరల్ ఆస్పిరెంట్స్ మనం. కాబట్టి మేము దీనంతా ఆలోచించి ఇక్కడ దాకా వచ్చాం. ప్రజెంట్ మంగళగిరి డీజీ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం ఎలా చేయండి. జూన్ ఎగ్జామ్ పెట్టాలి, జూన్ 1వ తారీఖు ఎగ్జామ్ రాయడం మా అందరూ ఎలిజిబుల్ లేదు, మేము రాస్తాం, మాకు ఇబ్బంది లేదు. కాకపోతే క్వాలిఫైడ్ వాళ్ళు మాత్రం ఎలా చేయండి చేసేపడితే. కోర్టు ఏమంటుంది, 2 నెలలు ఆగితే క్లియర్ అవుతుంది కదా. ఆ 2 నెలల తర్వాత పెట్టండి, ప్రాబ్లం ఉంటుంది కదా. హడావిడి ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్ లేట్ అవుతుంది. 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం వచ్చి చాలా టైం పట్టవచ్చు. దానివల్ల మనం ఎంత నష్టపోతాం. ఇప్పటికే 3 సంవత్సరాలు నష్టపోయాం. మళ్ళీ 1 ఇయర్ రిజల్ట్ అయితే మళ్ళీ 1 ఇయర్ ట్రైనింగ్, మళ్ళీ సుమారుగా ఇలా 5 సంవత్సరాలు ప్రాసెస్ పడుతుంది ఒక నోటిఫికేషన్కి. ఈ నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ అవడానికి అవకాశం లేదు.
సో దాన్ని బట్టి పక్కన ఎస్ఐ నోటిఫికేషన్ అయిపోయింది, దాన్ని బట్టి ఆలోచించండి. ఎంతోమంది దూరం నుంచి వచ్చారు, ఎన్నో జిల్లాల నుంచి ఎన్నో వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ గ్యాదర్ అయ్యారు. కడప నుంచి, కాకినాడ నుంచి, కృష్ణా నుంచి, ప్రకాశం నుంచి, నెల్లూరు నుంచి, ఇలా ప్రతి జిల్లా నుంచి వచ్చేసి వాళ్ళ బాధలు తెలియపరుస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు తిరిగా కష్టపడి చదువుకుంటూ ఉన్నాం, తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళ పోషించే శక్తి మనకు లేదు. మనం ఎప్పుడైతే క్వాలిఫై అవుతామో అప్పుడు మాత్రమే మనకి జాబ్ వచ్చినప్పుడు మాత్రం మనం పోషించగలం. ఈ టైంలో మనకి జరగకుండా ఎగ్జామ్ బాగా రాసి మంచి 3 మార్క్స్ వచ్చి రిజల్ట్లో పేరుంది, రిజల్ట్ రాకుండా ఇబ్బంది అవుతుంది కదా, దాని గురించి ఆలోచించాము కానీ వేరే ఉద్దేశం కాదు. దయచేసి రాష్ట్రం మొత్తం మీరు అర్థం చేసుకొని ఈ వీడియోలంతా బయటికి పెట్టి ఈ గవర్నమెంట్ ద్వారా వెళ్తే స్పందిస్తారని కోరుకున్నాం. దయచేసి చూడండి, క్వాలిఫై కావాలి ఇవన్నీ పెట్టకూడదు, ఇవన్నీ పేర్లు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు క్వాలిఫై కావాలి, డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంది, వాళ్ళు ఎవరు క్వాలిఫై కాలేదు, ఆ డాక్యుమెంట్స్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. జడ్జిమెంట్ కొన్ని ఉన్నాయి, తేజ్బాబు రాజస్థాన్ కేసు అవుతుంది. అందులో జడ్జిమెంట్ ఏంటంటే పొలిటికల్ హాజెండల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఆ హాజెండల్ ప్రకారం ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఉంది. ఆ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు సబ్మిట్ చేసాము. వాళ్ళు కొంతమంది బోర్డులో ఎలా చేస్తారు, మాట్లాడడానికి ఎలా చేస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినాక పూర్తి సమాచారం వచ్చింది. ఇంకా ఇప్పటికైతే హాల్ ఎగ్జామ్ ఎలాంటి ఇష్యూ అనేది జరగలేదు, ఇంకా టైం బట్టి అవకాశం ఉంది, ఎందుకంటే తేలలేదు, ఇంకా తేలిన తర్వాత నేను ముందుకెళ్ళదు. సో దయచేసి మీరు అందరికీ సపోర్ట్ చేసినట్లయితే మనకి న్యాయం జరిగే అవకాశం ఉంది. మన న్యాయం కోసం మాత్రం మనం పోరాడుతున్నాం, వేరే ఇంకా మన దగ్గర మన ఏదీ లేదు, మనం మాత్రం యాక్సిడెంట్స్ మాత్రమే ఉన్నాం, మనకి ఎవరు సపోర్ట్ లేదు, మనంతా మనకి స్వచ్ఛందంగా వచ్చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకొని అందరూ స్పందించి సపోర్ట్ చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ అందరికీ.